పద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఒక వ్యక్తి జీవితంలో అండి స్త్రీ ఎన్నో రకాల పాత్రలను అయితే వహిస్తుందండి. ఒక తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, గురువుగా ఎన్నో బాధ్యతలను అలవోకగా అయితే నిర్వహిస్తుందండి. ఈజీగా చేసేయగలుగుతుంది. ఒక స్త్రీలోని గొప్పతనం ఏంటంటే తను ఉదయం లేచిన కానీ మొదలు పెడితే అండి తన గురించి తానైతే ఎప్పుడు పట్టించుకోదండి. ఇంట్లో ఉన్న భర్త గురించి, పిల్లల గురించి అన్ని పనులైతే చకచకా చేసి పెడుతుంది. ఇంటిని చక్కబెట్టడంతో పాటు బయట కూడా ఎన్నో రంగాలలో రోల్ పాత్ర అయితే వహిస్తుందండి. ఈ రోజుల్లో స్త్రీలండి ఎవరేం తక్కువ కాదు అన్నట్టు మగవాళ్ళకి సమానంగా అండి. అంటే టీచర్గా కావచ్చు, ఇంజనీరింగ్గా, పైలట్గా, డాక్టర్గా, యాక్టర్గా, కొంతమంది టైలరింగ్ చేస్తున్నారు, మగ్గం వర్క్ చేస్తున్నారు, కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు, యోగా క్లాసెస్ చెప్తున్నారు, డ్యాన్స్ క్లాసెస్ చెప్తున్నారు. స్త్రీలు అండి అన్ని రంగాలలో మగవాళ్ళకి ఈక్వల్గా బాధ్యతలు అయితే స్వీకరించి 100% వాటికైతే న్యాయం చేస్తున్నారండి. కొంతమంది అయితే బయట ఇప్పుడు కూలి పని వాళ్ళు ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు పనికి వెళ్తారు. భర్త ఎంత పని హార్డ్ వర్క్ చేస్తాడో భార్య కూడా అంతే హార్డ్ వర్క్ అయితే చేస్తుందండి. భార్యలు చూడడానికే వీక్గా అనిపిస్తారు కానీ అందరూ స్ట్రాంగ్ అండి. ఉమెన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. మెంటలీగా కావచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పైకి అయితే హ్యాపీగానే ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే బలవంతులు అన్నట్టు. నేటి కాలంలో అండి స్త్రీలు సాధించిన విజయాలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. అందుకే వీటికి ప్రతీకగా ప్రపంచంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అయితే ఏర్పాటు చేశారండి. రెడ్డి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా అయితే నిర్వహించారండి. వీడియో అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటాయి. గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలంటే 100 చేతులు కలిస్తేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందండి. ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు, కండక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఫోన్ నెంబర్ రాసుకొని మంచిర్యాల రెడ్డిస్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి కాలనీకి ఒకరిని యాడ్ చేసినాను. వాళ్ళు అక్కడ హైటెక్ సిటీలో చైతన్య, సూర్యనగర్ లో దివ్య, రెడ్డి కాలనీలో నేను స్వాతి ఉంటుంది. 4-5 మెంబర్స్ ఉంటారు. అన్ని చోట్ల కాలేజ్ రోడ్ లో ఉన్నది. ఇంకా మన అందరూ వచ్చారు ఇప్పుడు మొత్తం. మన చైతన్య కాలేజీ, మన సునీత, వనజ, అబ్బా కొత్తగా వచ్చింది. కాలేజ్ రోడ్ మన దగ్గరనే రావాలి. ఎప్పుడు మీరు ముందు ఉండాలి. అందరితో కలిసి మనం అందరం కలిసి చక్కటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. మనతో పాటు ఇక్కడ ఏంటంటే ఉమెన్ కి ఒక ఐక్యత వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది అనమాట. అందరిలో కలిసరికి ఎప్పుడు వెళ్ళకపోయినా అని మనం కూడా వెళ్తాము, మంచిగా మాట్లాడతాము, ఇక్కడ మాట్లాడచ్చు. మీరు మెంబర్స్ చెప్పండి. సుమక్ వచ్చింది ఇద్దరు స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు అయితే కొలువై ఉంటారండి. స్త్రీలను అయితే కంపల్సరీ గౌరవించాలి. ఆడదానికే ఆడది శత్రువు అంటారు, కాదు ఆడదానికే ఆడది తోడు అనేది అయితే నిరూపించాలి. రెడ్డి మహిళలండి చాలా సేవా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి. పేద విద్యార్థులకి, వృద్ధులకి, వికలాంగులకి వాళ్ళ సొంత ఖర్చుతో అయితే చాలా మంది సహాయం అయితే చేస్తారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే ఈ జీవిలో సృష్టే లేదు, స్త్రీ అనేదే లేకపోతే ఈ సృష్టే లేదు. కంటికి రెప్పలా కాపాడే శ్రీమూర్తులందరికీ నా వందనాలు. మనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఒక ఆలోచన రావడమే చాలా గొప్పదండి. ఎవరైనా ఒక్కరే ఉండండి.
కావాలని పోతున్నారు. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఎన్ని పనులు చక్కబెట్టి వచ్చి ఉంటారో అది వాళ్ళకే తెలుసండి. ఏమనకండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు వెనక జరగండి, మొత్తం వెనక జరగండి ప్లీజ్, కొంచెం వెనక జరగండి. వెంటనే బయట పంపించాలి, చెప్పొద్దు, ఎవరిని అడగొద్దు, ఎవరు ఆగినా రాసేయండి. చెప్పిన వాళ్ళు వెళ్ళిపోవాలి. సాటర్డే సండే 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 మండే మండే ముగ్గురికి ఒకరు చూడాలి. సాటర్డే మండే కొంచెం మెల్లగెత్తాలి. మండే సండే అందరు సమాన. సాటర్డే మండే సండే 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 సాటర్డే సాటర్డే సండే సండే మండే 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 సండే సండే సాటర్డే 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 సండే మండే 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 సండే 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 సిరి ముప్పై చిందులాడుతా సరదాగా ఆటలాడుతా సండే సండే వీడియో తీసి వెనకాలి